సో అలాగే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియోస్. ఈరోజైతే మనము సర్సోం కా సాగ్ రెసిపీ ఎలాగో చూద్దాము. సర్సోం కా సాగ్ అంటే మస్టర్డ్ లీవ్స్ అనమాట. సో వాటిని అండ్ పాలకూర లీవ్స్ని 2:1 అంటే మస్టర్డ్ 2 కట్టలు తీసుకొని పాలకూర 1 కట్ట తీసుకోవాలి. సో దాంట్లో వచ్చేసి మనము ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అండ్ ఆల్సో జింజర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్లో వచ్చేసి మనం ఇంకా ఉప్పు ఏమీ యాడ్ చేయకూడదు. సో ఫస్ట్ అయితే కడాయిలో నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత మనము సాల్ట్, కారం, మసాలా అవన్నీ వేసుకోవాలి. సో పక్కన అయితే మనం మక్కీకా రోటీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఒక లైక్ ఏమంటారు బాల్టీలో మనం వచ్చేసి వాటర్ అండ్ నెయ్యి వేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మక్కీకా రోటీ అంటే ఇప్పుడు మక్కీ అంటే కార్న్ కదా. సో కార్న్ ఫ్లవర్, మైజ్ ఫ్లవర్ అనమాట, కార్న్ ఫ్లవర్ కాదు మైజ్ ఫ్లవర్. మైజ్ ఫ్లవర్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. సో అదైతే యూజ్ చేసుకోవాలి డిష్ కోసం. సో ఇక్కడ ఈ గ్లాస్తో 1 గ్లాస్ మేము వాటర్ పోసాము, 1 గ్లాస్ సేమ్ మక్కీ కూడా మేము తయారు చేసాము. సో అక్కడ పక్కన మనకి మరుగుతూ ఉంటుంది మనకి ఆ పేస్ట్ అనేది. అండ్ ఇక్కడ కూడా మనము మెల్లమెల్లగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అది కలుపుకుంటా వేసేసుకోవాలి. అండ్ దాంట్లో నెయ్యి ఈజ్ ద మెయిన్ డిష్ అని చెప్తున్నాం కదా. సో నెయ్యి కూడా వేసేసుకోవాలి. సో ఇలాగా డౌని మంచిగా చేసుకొని ఏమంటారు మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటా లైక్ రౌండ్ షేప్ బాల్స్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనం వచ్చేసి వాటర్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు అనమాట, స్ప్రెడ్డింగ్ టెక్నిక్ అనేది. సో ఇక పెనం మీద మనం నూనె కానీ లేకపోతే నెయ్యి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నూనె కంటే అది వాడండి, చాలా బాగుంటుంది. సో ఇలా తిప్పేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. సో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ పిండిని మనం చపాతీ పిండి అంటే గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.